నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మహారాష్ట్ర ఎన్నికలపైన అందరి దృష్టి ఉంది. పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ నుంచి కూడా అనేక విమర్శలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద చేస్తున్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి తెలుగు ఓటర్లను ప్రభావితం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే చంద్రబాబు అందరూ కూడా ఇవాళ మహారాష్ట్ర పైన కొంత ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో 2 రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. చంద్రపూర్లో ఇవాళ ఆయన బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. దాదాపుగా ఇవాళ రేపు అక్కడే ఉండి 6 సభల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ఆయన వెళ్తున్నటువంటి కాన్వాయ్కి పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికల నిర్వహణలో భాగంగా అక్కడ ఈసీ ఆదేశాల మేరకు ఆ కాన్వాయ్ని, రేవంత్ రెడ్డి కాన్వాయ్ని ప్రస్తుతం అక్కడ పోలీసులు తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ తనిఖీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన బ్యాగులు మొత్తం ఇప్పదీసి మొత్తం అన్ని కూడా అంటే పాయింట్ టు పాయింట్ అన్ని కూడా వెహికల్లో ఉన్నటువంటి బ్యాగులన్నీ చెక్ చేశారు పోలీసులు. కానీ ఏమీ లభించలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రోగ్రాం ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ చెకింగ్ జరిగినటువంటి విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను.